సినిమాలో కొత్త ట్విస్ట్. దీపికా వివాదంపై మణిరత్నం సంచలన స్పందన. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకోన్, ప్రభాస్, సందీప్ రెడ్డి వంగ క్రేజీ ప్రాజెక్ట్ స్పిరిట్ నుంచి కొన్ని కారణాలతో తప్పుకోవడం ఇటీవల హాట్ టాపిక్ గా మారింది. ఈ వివాదంపై దిగ్గజ దర్శకుడు మణిరత్నం స్పందించడం ఇప్పుడు ఆసక్తిగా రేపుతోంది. దీపికా నిర్ణయాన్ని సమర్థిస్తూ ఆమె కోరిన పని గంటలు, రెమ్యునరేషన్ పై ఎలాంటి తప్పు లేదని మణిరత్నం స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ వివాదం మణిరత్నం స్పందన సినీ ప్రియుల్లో చర్చనీయాంశంగా మారింది. శైలేష్ కొత్త రొమాంటిక్ బాంబ్, రోషన్తో యూత్ఫుల్ లవ్ స్టోరీ. హిట్ 3తో బాక్సాఫీస్ ను షేక్ చేసిన డైరెక్టర్ శైలేష్ కొలను మరోసారి సిద్దమయ్యారు. ఈసారి యాక్షన్ ను తాత్కాలిక విరామమిచ్చి పూర్తి రొమాంటిక్ ఎంటర్టైనర్ తో అభిమానులను అలరించేందుకు రెడీ అవుతున్నారు. ఈ చిత్రంలో శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా నటిస్తున్నట్లు తెలుస్తుంది. సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశ నిర్మిస్తున్న ఈ చిత్రం యూత్ ను టార్గెట్ చేస్తూ శైలేష్ మార్క్ స్టైలిష్ టచ్ తో రూపొందనుంది. రొమాంటిక్ జోనర్ లో శైలేష్ ఎలాంటి మాయాజాలం సృష్టిస్తారనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇండస్ట్రీలో ఈ ప్రాజెక్టుపై భారీ బజ్ క్రియేట్ అవుతుంది. రోషన్తో కలిసి శైలేష్ ఎలాంటి లవ్ స్టోరీని తెరపైకి తీసుకొస్తారో చూడాలని యూత్ ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఈ చిత్రం శైలేష్ ట్రేడ్ మార్క్ ఎనర్జీ, రొమాన్స్తో బాక్సాఫీస్ ను మళ్లీ రగిలించేలా ఉంటుందని అంచనాలున్నాయి. దాదాసాహెబ్ ఫాల్కే బయోపిక్ పై రాజమౌళి, రాజు హిరానీ ఢీ. భారత సినిమా పితామహుడు దాదాసాహెబ్ ఫాల్కే జీవిత కథ తెరపైకి రానుంది. కానీ ఒకటి కాదు, 2 సినిమాలుగా రానుంది. దిగ్గజ దర్శకులు ఎస్ఎస్ రాజమౌళి, రాజ్ కుమార్ హిరానీ ఈ బయోపిక్లతో హై వోల్టేజ్ గా ఢీకొట్టనున్నారు. రాజమౌళి తన చిత్రం మేడ్ ఇన్ ఇండియాలో భాగంగా ఎన్టీఆర్ ను ఫాల్కేగా ప్రజెంట్ చేయనున్నాడు. రాజమౌళి వారసుడు కార్తికేయ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ ప్రాజెక్ట్ ఇప్పటికీ హాట్ టాపిక్ గా మారింది. మరోవైపు హిరానీ అమీర్ ఖాన్ తో దాదాసాహెబ్ ఫాల్కే బయోపిక్ ను రూపొందిస్తున్నారు. అమీర్ తన సితారే జమీన్ పర్ రిలీజ్ తర్వాత హిరానీతో ఫాల్కే బయోపిక్ లో నటించనున్నారు. కానీ ఈ లెజెండ్ జీవిత కథ హక్కులు ఎవరి వద్ద ఉన్నాయన్నది ఇంకా మిస్టరీగా ఉంది. ఒకే సమయంలో 2 స్టార్ డైరెక్టర్లు, టాప్ హీరోలతో ఈ సినిమాలు తెరకెక్కితే ప్రేక్షకులు కన్ఫ్యూజ్ కావచ్చు. రాజమౌళి, హిరానీ వేర్వేరు కోణాల్లో ఫాల్కేను చూపిస్తే ఈ బయోపిక్లు బాక్సాఫీస్ ను షేక్ చేయడం ఖాయం. ఈ హక్కులపై క్లారిటీ కోసం సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మృణాల్ ఠాకూర్ టాలీవుడ్ లో మళ్లీ సత్తా చాటుతుందా? మృణాల్ ఠాకూర్ తెలుగు సినిమాల్లో మళ్లీ జోరు చూపించేందుకు సిద్దమైంది. సీతారామం, హాయ్ నాన్న సినిమాలతో ఆకట్టుకున్న ఈ బాలీవుడ్ బ్యూటీ ది ఫ్యామిలీ స్టార్ నిరాశతో కాస్త వెనక్కి తగ్గినా ఇప్పుడు అడవి శేష్తో, డెకాయిడ్తో రీ ఎంట్రీ ఇస్తుంది. లవ్తో కూడిన యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ చిత్రం టీజర్తోనే అంచనాలు పెంచింది. శేష్ సినిమాలో ఎప్పుడూ ప్రత్యేకమైనవే. గూఢాచారి 2తో బిజీగా ఉన్న డెకాయిడ్తో మృణాల్తో జోడీ కట్టాడు. ఈ సినిమాపై మృణాల్ ఆశలు పెట్టుకుంది. హిట్ అయితే టాలీవుడ్ లో మరిన్ని అవకాశాలు దక్కే ఛాన్స్ ఉంది. కథల ఎంపికలో ఎప్పుడు జాగ్రత్తలు తీసుకునే మృణాల్ హీరోయిన్ గా ఇంపాక్ట్ చూపించే పాత్రలే ఎంచుకుంటుంది. తెలుగుతో పాటు హిందీలోనూ ప్రాజెక్టులతో బిజీగా ఉంటూ అభిమానులకు ఆకర్షిస్తోంది. డెకాయిడ్తో మృణాల్ మళ్లీ సక్సెస్ టాక్ పై దూసుకెళ్తుందా లేదా వేచి చూడాలి. స్టార్ బాయ్ సిద్ధు గొప్ప మనసు, సినీ పరిశ్రమలో ఆదర్శం. జాక్ సినిమాతో సిద్ధు జొన్నలగడ్డ తన నటనతో ఆకట్టుకున్నాడు. ఈ సినిమా కోసం 8 కోట్ల రూపాయల పారితోషికం తీసుకున్న సిద్ధు తన గొప్ప మనసును చాటుకుంటూ 4 కోట్ల రూపాయలను నిర్మాతకు తిరిగి ఇచ్చాడు. ఈ అరుదైన చర్య సినీ రంగంలో సరికొత్త ఒరవడిని సృష్టించింది. సిద్ధు నిర్ణయంపై అభిమానులు, సినీ ప్రముఖులు ఆశ్చర్యపోతూ అతని బాధ్యతాయుతమైన వైఖరిని మెచ్చుకుంటున్నారు. సోషల్ మీడియాలో సిద్ధు పేరు మారుమోగమవుతుంది. ఇలాంటి నటులు సినీ పరిశ్రమకు బంగారు భవిష్యత్తును అందిస్తారు అంటూ నెటిజన్లు కొనియాడుతున్నారు. సిద్ధు ఈ చర్యతో కేవలం నటుడుగానే కాక ఒక ఆదర్శ వ్యక్తిగా నిర్మాతలకు అండగా నిలిచాడు. ఈ నిర్ణయం సినీ రంగంలో కొత్త ఆలోచనలకు, సానుకూల మార్పులకు నాంది పలికింది. సిద్ధు లాంటి వారు ఉన్నత కాలం సినీ పరిశ్రమ బలంగా, విజయవంతంగా ముందుకు సాగుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సిద్ధు జొన్నలగడ్డ ఈ చర్యతో అందరి మనసులు గెలుచుకున్నాడు. చూసారు కదండి స్పీడ్ ఫిల్మీ న్యూస్. మరిన్ని లేటెస్ట్ మూవీ అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ మహామాక్స్.